ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ చూసినా ఒకటే దుమారం. బిగ్ బాస్ విన్నర్ అయిన నిఖిల్, కావ్య వీళ్ళిద్దరూ విడిపోయారా నిజమేనా అన్నట్టు. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ అయితే నేను ఫస్ట్ మీట్ అయ్యేది కావ్యనే అని అన్నారు. కానీ ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ ఫ్లిప్ అవ్వడం జరిగింది. అంటే కావ్యకి నిఖిల్కి బ్రేకప్ అయ్యిందని చెప్పి సమాచారం అయితే 100కి 1000% అయితే కన్ఫామ్ అయింది. రీసెంట్గా ఒక అవార్డ్ ఫంక్షన్లో వీళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. కానీ ఆ ప్రోగ్రాంలో ఏం అడిగినా కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కానీ అవన్నీ ఏం లేదు. కావ్య నిఖిల్ విషయం వచ్చినప్పుడల్లా దాటవేయడం కాకుండా తను నెక్స్ట్ ఇయర్ రిజల్యూషన్స్ ఏమని అడగంగా నేను అంత ఈజీగా మోసపోకూడదని అనుకుంటున్నాను, ఎవరిని నేను నమ్మదలుచుకోవడం లేదు, ఆచితూచి డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి నిర్మోహమాటంగా నిఖిల్ ముందరే చెప్పేశారు. సో ఇదే ప్రోగ్రాంలో నిఖిల్ మదర్ రాగానే కావ్య అనే వ్యక్తి అయితే కనిపించకుండా పోయారు. తను వెళ్ళిపోయారు. ఆఫ్టర్ నిఖిల్ వాళ్ళ మదర్ వెళ్ళిన తర్వాత కావ్య రావడం జరిగింది. సో గాయస్, దీన్ని బట్టి వీళ్ళిద్దరూ బ్రేకప్ అనేది ఎందుకు అయ్యిందనంటే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వడం వలన నిఖిల్, కావ్య వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. లేదంటే అదే ప్రోగ్రాంలో ఇద్దరు ఒకరు మాట్లాడుకోకపోయినా కానీ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసిన నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు మాత్రము కావ్య లేకపోవడం గమనార్హం.